హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈజ్ రాజేంద్ర ప్రసాద్. ఈరోజు మనము రామప్ప టెంపుల్, రామప్ప చెరువు చూడబోతున్నాం. ఈ రామప్ప టెంపుల్ అనేది మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అలాగే 2001లో యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ సంపద. దీనిని కాకతీయ రుద్రేశ్వర దేవాలయం అని లేదా రామప్ప దేవాలయం అని పిలువబడుతుంది. ఈ సైన్ అనేది చెవిటి మూగ వాళ్ళ కోసం ఈ సింబల్ ఇవ్వబడింది. కాకతీయ రుద్రేశ్వర దేవాలయం నుండి చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ని సూచిస్తుంది. ఇది 1000 స్తంభాల గుడిని సూచించే ఫ్లెక్సీ. రామప్పకు చుట్టుపక్కల ఉన్నటువంటి చూడదగ్గ ప్రదేశాల యొక్క మ్యాప్ ఇది. ఇక రామప్ప టెంపుల్కి మనం ఎంటర్ అయిన తర్వాత చుట్టూ పచ్చని గడ్డితో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇరుపక్కల పచ్చని గడ్డితో చెట్ల నీడలో ఎంతో హాయిగా ఉంటుంది. చుట్టూ చూసారు కదా, చుట్టుపక్కల గ్రీనరీ లాగా ఉంది. మంచిగా గార్డెన్ లాగా పిల్లలు ఆడుకోవడానికి, అదేవిధంగా భోజనాలు చేయడానికి చాలా బాగా ఉన్నటువంటి ప్లేస్ ఇది. మనం టెంపుల్ని దర్శించుకున్న తర్వాత వచ్చి ఈ చెట్టు నీడలో కాసేపు సేద తీరవచ్చు. పచ్చని గడ్డి, చల్లని వాతావరణం, చెట్ల నీడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తే టెంపుల్ మనకి కనిపిస్తుంది. ఆ టెంపుల్ యొక్క గోపురం మనకి కనిపిస్తూ ఉంది. దగ్గరికి వెళ్తూ ఉన్న కొద్దీ ఆ టెంపుల్ ఎంత అత్యద్భుతంగా మనకు కనబడుతుందో చూడొచ్చు. ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్కు దారి. టెంపుల్ యొక్క ఎంట్రన్స్ దారి. ఇక్కడ ఈ ట్యాప్ దగ్గర కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి ప్రవేశించాలి. ఇక్కడ మనము కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి ప్రవేశించాలి. టెంపుల్లోకి ప్రవేశించిన తర్వాత ఇది టెంపుల్ యొక్క వ్యూ. చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ యొక్క ప్రవేశ ద్వారము. పక్కన చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది. మామిడి చెట్టు కింద శివలింగం ఉంది, చూడండి, అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని మనము టెంపుల్లోకి ప్రవేశించాలి. ఇక్కడ కనబడుతున్నది మనకి మెయిన్ టెంపుల్. చూడడానికి చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ అనేది. కాకతీయులు ఈ టెంపుల్ నిర్మాణం చేపట్టారు. ఇది హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. ములుగు నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. ఈ టెంపుల్ని రామప్ప అనే శిల్పి, అతని దగ్గర పనిచేసే వ్యక్తులు చెక్కారు. ఈ నిర్మాణం అనేది చేపట్టారు. దరిదాపు 300 మంది శిల్పులు ఇందులో పాల్గొన్నారు. అందులో రామప్ప శిల్పి మెయిన్. అందుకొరకే ఈ టెంపుల్కి రామప్ప టెంపుల్ అని నిర్మాణం వచ్చింది. ఎక్కడ ఏ టెంపుల్ అయినా కూడా దేవుని పేరు మీద ఉంటుంది, కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక శిల్పి పేరు మీద దేవాలయం నిర్మించబడింది. ఇది దేవాలయం యొక్క లోపల ఉండేటటువంటి వ్యూ. శివలింగము ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి.
ఇక్కడ చెక్కబడినటువంటి నిర్మాణాలు చాలా అత్యద్భుతంగా ఉంటాయి. ఇందులో 4 మెయిన్ స్తంభాలు ఉంటాయి. గుడి లోపల పైన చూసారు కదా ఎంత అత్యద్భుతంగా చెక్కారో. పైన రూఫ్ అనేది ఎంత అందంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఈ స్తంభాలు కూడా అన్నీ ఒకేలాగా నిర్మించారు. ఇక్కడ చుట్టబడ్డటువంటి 4 స్తంభాలు ఉన్నాయి. ఈ టెంపుల్లో మొత్తం 4 స్తంభాలు నల్లని రాతితో చెక్కబడి ఉన్నాయి. ఈ టెంపుల్ వెయిట్ అనేది వాటి మీద ఉంటుంది. ఒక స్తంభం చుట్టబడినట్టు దిష్టి చుక్కలాగా ఉండేలాగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇవి చిన్న చిన్న గుళ్ళు నిర్మించారు. ఇక్కడ విగ్రహాలు ఉండేవి కానీ ఇప్పుడు లేవు. మొత్తం 3 ద్వారాలు ఇక్కడ నిర్మించబడ్డాయి. ఈ గుడికి 3 ద్వారాలు ఉన్నాయి. ఈ స్తంభం చూడండి ఎంత అత్యద్భుతంగా చెక్కారో. పైన మనకి రూఫ్ చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి. వివిధ దేవతామూర్తులటువంటి చెక్కారు. ఇక్కడ చూడండి ఎంత అత్యద్భుతంగా చెక్కారో. అక్కడ రామాయణం, మహాభాగవతం సంబంధించినటువంటి చెక్కారు. ఈ పిల్లర్స్ అత్యద్భుతంగా చెక్కారు. చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ చూడండి వీరు ఇక్కడ నిర్మాణం చూడండి చాలా అందంగా తీర్చిదిద్దారు. ద్వారపాలకులు ఉన్నారు ఇక్కడ. ఒకరు ఎంటర్ కావడానికి స్వాగతం పలికినట్లు, ఇంకొకరు బయటికి వచ్చినప్పుడు ప్రసాదం ఇచ్చినట్లు పాలికలు ఉన్నారు. చాలా అందంగా మనకి ఇక్కడ స్టార్ గుర్తులతో ఉన్నాయి. కింద చూడండి ఎంత అత్యద్భుతంగా ఉన్నదో. నాట్య మండలి ఇది. కాకతీయుల సేనాధిపతి రేచర్ల రుద్రుడు దీనిని నిర్మించాడు. 40 సంవత్సరాలు 300 శిల్పులు వీటిని చెక్కబడింది. అందులో మెయిన్ శిల్పి రామప్ప శిల్పి. దీన్ని శ్రీ రామలింగేశ్వర స్వామిగా పిలువబడుతుంది. అలాగే రామప్ప టెంపుల్గా పిలువబడుతుంది. ఈ శిల్పం చూడండి ఎంత బాగా చెక్కబడిందో. ఇక్కడ గాజు నిర్మాణాలు చూడండి ఎంత బాగా చెక్కారో. చాలా నునుపుగా చెక్కబడింది. ఒక్కొక్క శిల్పం ఒక్కోలాగా అందంగా తీర్చబడింది. చుట్టూ చూడండి చాలా అందంగా తీర్చిదిద్దారు. పైన రూఫ్ చూడండి నల్లని రాతితో నిర్మించినటువంటి ఈ పిల్లర్స్ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. దేవాలయం మనకి ఇక్కడ కనబడుతుంది. గర్భగుడిలో శివలింగం బంగారు తాపడంతో చేయబడింది. ఈ నిర్మాణం ఇవి మనకి ఎక్కడా కనిపించవు.
చాలా జాగ్రత్తగా చెక్కబడినవి ఇవి. అప్పుడు ఏ టెక్నాలజీ లేని సమయంలో ఇంత అత్యద్భుతంగా ఎలా చెక్కారో అనేది చాలా కష్టంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ చూడండి ఎంత అత్యద్భుతంగా వాళ్ళు చెక్కారో. సంవత్సరం నుండి 1213 సంవత్సరం వరకు నిర్మించారు. ఇప్పటి వరకు 810 సంవత్సరాలు అయింది. ఈ నిర్మాణం ఇక్కడ నుండి చూస్తే మనకు నంది కనిపిస్తుంది. టెంపుల్ లోపల నుండి చూస్తే ఎదురుగా మనకు నంది కనిపిస్తుంది. ఇక్కడ స్టార్ గుర్తులు చూడండి. అంటే మనకు టెంపుల్ పైనుంచి చూస్తే టెంపుల్ వ్యూ అనేది స్టార్ గుర్తుగా ఉంటుంది. ఆ గుర్తుగా ఇక్కడ చెక్కబడింది. ఇక్కడ ఏనుగులు చూడండి. ఈ టెంపుల్ నిర్మాణానికి ఏనుగులను ఉపయోగించారు. వాటి గుర్తుగా ఇక్కడ ఏనుగులను చెక్కబడింది. మొత్తం టెంపుల్లో 526 ఏనుగులు చెక్కబడినవి. అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. చూడడానికి వేరువేరుగా ఉంటాయి. ఈ టెంపుల్ నిర్మాణానికి ఈ ఏనుగులు సహకరించారు కాబట్టి వాటికి గుర్తుగా ఇక్కడ ఏనుగులను చెక్కబడింది. ఈ శిల్పం కూడా చూడండి ఎంత అత్యద్భుతంగా చెక్కారో. ఈ శిల్పాలు చూడండి చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఎదురుగా ఉన్నటువంటి నంది చాలా అందంగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఏమాత్రము చెక్కు చెదరలేదు. వినాయకుడు ఎంట్రన్స్లో వినాయకుడు. ఇవి మదనికలు అంటారు. మొత్తం ఇక్కడ 12 మదనికలు ఉన్నాయి. ఏనుగులు చెక్కబడినవి. మొత్తం 526 ఏనుగులు ఉన్నాయి. అదేవిధంగా స్టార్ ఏమవి మదనికలు 12 ఉంటాయి. ఈ 12 కూడా ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కఫూర్ ప్రతాపరుద్రుణ్ణి ఓడించి ఇవి కొంచెం డ్యామేజ్ చేయబడినవి. ఇవి సింహాలు. ఏనుగు పైన సింహము నిలబడినట్లుగా ఉంటాయి. ఏనుగు పైన సింహం ఉండే విధంగా ఉంది. చుట్టూ చూడండి ఏనుగులన్నీ కూడా చెక్కబడినవి. స్టార్ గుర్తులు చెక్కబడినవి. నాగిని, రాగిని అని విగ్రహాలు ఇవి. హై హీల్స్తో ఉంటారు. శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా నాగినువు రాగినువు అనే పాట రచించారు. వీటిని బట్టే రచించారు. ఒకప్పుడు ఇక్కడ భూకంపం వచ్చింది. భూకంపం రావడం వల్ల పిల్లర్స్ కుంగినాయి. మరి ఇక్కడ బ్లాక్ సాల్ట్ యూజ్ చేశారు. ఇక్కడ చూడండి పిల్లర్స్ ఎంత అత్యద్భుతంగా తీర్చిదిద్దారో. ఇక్కడ పైన ఈజిప్టు, మమ్మీ, పర్షియన్ ఉంటారు. ఇటలీ వారు మోటుపల్లి మచిలీపట్నంలో ఓడరేవు ఉండేది. ఇక్కడ ఇటలీ వారితోని సంబంధాలు ఉండేవి. ఈజిప్షియన్లు, మమ్మీలు, పర్షియన్లతో సంబంధాలు ఉండేవి. వారికి గుర్తుగా కొన్ని చెక్కబడినవి. ఏనుగులు చూడండి ఎంత అత్యద్భుతంగా చెక్కారో.
గజకేసరి విగ్రహం. మొత్తం 28 ఉంటాయి. గజ అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. మొత్తం 28 ఉంటాయి ఇవి. గజకేసరి విగ్రహం. టెంపుల్ చుట్టూ చూడండి, చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి. ఇవి నవగ్రహాలు టెంపుల్స్. ప్రతి సైడ్ 3 ఉంటాయి, మొత్తం 12 ఉంటాయి. ఇవి నవగ్రహ విగ్రహం ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు లేవు. ఈ నిర్మాణం చూడండి ఎంత బాగా ఉందో. చుట్టుపక్కల నవగ్రహాలు ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టారు. 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, ఇట్లా చుట్టూ 3, 3, 3, 3, 12 ఉంటాయి. వీటిపైన మల్ల యుద్ధం, కుస్తీ, ఇప్పుడు రెజ్లింగ్ అంటాం కదా, అవి చెక్కబడినవి. కాకతీయులు, జైనులు, ఒకప్పుడు జైనులుగా ఉండేవారు. తర్వాత వాళ్ళు శైవ మతంని స్వీకరించి అన్ని మతాలను వారు ఆదరించారని ఇక్కడ మనకు తెలుస్తుంది. 17వ శతాబ్దంలో భూకంపం వచ్చినట్లు రిక్టర్ స్కేల్పై 7.1 నుంచి 8.2 వరకు వచ్చినట్టు తెలుస్తుంది. అందుకొరకే టెంపుల్ లోపల మనకి బీములు ఏవైతే ఉన్నాయో క్రాక్ ఇచ్చినట్టు కనబడతాయి. అయినా కూడా టెంపుల్కి ఏమాత్రం చెక్కు చెదరలేదు. అంటే కింద ఇసుకతోని, బేస్మెంట్ మొత్తం ఇసుకతోని నింపారు. అందువలన జస్ట్ పిల్లర్స్ కుంగాయి అంతే తప్పించి టెంపుల్కి ఎలాంటి చెక్కు చెదరకుండా ఉంది. ఇగో ఇక్కడ చూడండి, డమరకం వాయించినట్టుంది, మదనికలు. ఈ పేరిణి నృత్యం అనేది ఇక్కడి నుంచే స్వీకరించబడింది. చూడండి, నాట్యం చేస్తున్నట్లు ఎంత అందంగా ఉన్నాయో శిల్పాలు, మదనికలు. సైనికులు యుద్ధానికి వెళ్ళే ముందు పేరిణి నృత్యం ప్రదర్శించారు. ఇది వంటశాల. నిర్మించారు. మదనికలు ఇక్కడ చూడండి చాలా బాగా ఉన్నాయి. వీటితో గజకేసరి అని వీటి వల్లే వచ్చింది. గజ అంటే ఏనుగు, కేసరి అంటే సింహం అని అర్థం. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత ఉన్నారు. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు ఎదురుగా మనకి. మదనికలు చూడండి, ఎదురుగా మనకి నంది ఉంది, నంది విగ్రహం. ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్. చుట్టూ ఇక్కడ మనకి శిలాశాసనం ఉంది. ఈ శిలాశాసనం అనేది ఈ టెంపుల్ నిర్మాణం అంటే ఎవరు కట్టారు ఏంటి అని ఈ శాసనంలో తెలుపబడింది. ఈ శాసనం మీద
సంస్కృత భాషలో తెలుగు కన్నడ లిపి కలగలిపి శాసనం రాయబడింది. టెంపుల్ నిర్మాణం అత్యద్భుతంగా ఉంటుంది. ఇది శిలాశాసనం. ఇక్కడ శిలాశాసనం కూడా ఒక మండపము ఏర్పాటు చేయబడింది. ఈ శిలాశాసనములో మనకి తెలుగు కన్నడ లిపి కలగలిపి ఉంటుంది. అంటే ఈ టెంపుల్ ఎవరు నిర్మించారు ఏంటి అని దీని మీద చెక్కబడింది. శిలాశాసనముకు ఒక మండపమే అనేది నిర్మించడం ఇక్కడ ప్రత్యేకత. తెలుగు కన్నడ లిపిలో ఉంటుంది. తెలుగు కన్నడ లిపిలో ఉంటుంది. చూసారు కదా ఎంత అత్యద్భుతంగా శిలాశాసనం నిర్మించారో. ఇది టెంపుల్ యొక్క వ్యూ. టెంపుల్ నిర్మాణం చాలా అత్యద్భుతంగా చేపట్టారు. చూస్తేనే తెలుస్తుంది. ఈ టెంపుల్ యొక్క గోపురం అనేది లైట్ వెయిట్ ఇటుకలతో నిర్మించబడింది. అంటే ఆ ఇటుకలు నీళ్ళలో వేస్తే తేలాడుతాయి, అంత లైట్ వెయిట్గా ఉంటాయి. ఇక్కడ స్తంభాలతో నిర్మించబడినటువంటి టెంపుల్ స్తంభాలతో నిర్మించారు. రాయితో కలిగినటువంటి స్తంభాలతో నిర్మించారు. మరి పైన కూడా రాయితో నిర్మిస్తే టెంపుల్ కుంగుతుందని ఉద్దేశంతో పైన లైట్ వెయిట్ ఇటుకలతో గోపురం అనేది నిర్మించబడింది. స్తంభాలన్నీ కూడా ఎరుపు రంగు రాయితో నిర్మించారు. పైన మాత్రం ఇటుకలతో లైట్ వెయిట్ ఇటుకలతో నిర్మించారు. అందుకొరకే తెల్లగా ఉంటుంది. ఈ టెంపుల్ అనేది మెయిన్ టెంపుల్ కట్టడానికి మోడల్గా ఫస్ట్ ఈ టెంపుల్ నిర్మించారు. ఇక్కడ ఆ టెంపుల్ నిర్మాణం జరపడానికి మోడల్గా ఫస్ట్ ఈ టెంపుల్ నిర్మించారు. ఇందులో కూడా ఒక నంది శివలింగము ఉంది. ఫస్ట్ ఈ టెంపుల్ నిర్మించారు. ఆ పెద్ద టెంపుల్ నిర్మించడానికి మోడల్గా ఫస్ట్ ఈ టెంపుల్ నిర్మించారు. ఇక్కడ నంది విగ్రహం ఉంది. చూడండి ఎంత అత్యద్భుతంగా చెక్కారో. లోన మనకు చూస్తే శివలింగం కనబడుతుంది. చూడండి ఎంత అత్యద్భుతంగా ఈ శిల్పాలు చెక్కారో. కొంతవరకు కొన్ని డ్యామేజ్ అయ్యాయి. ఇందులో చిన్న చిన్న విగ్రహాలు ఉండేవి, ప్రస్తుతము లేవు. చూడడానికి చాలా అందంగా ఈ పిల్లర్స్ తీర్చిదిద్దారు. చాలా అత్యద్భుతంగా నిర్మాణం చేపట్టారు.
నంది విగ్రహం చాలా నున్నగా ఉంది. ఆనాడు మనకి ఎలాంటి టెక్నాలజీ లేకున్నా కూడా ఇంత అత్యద్భుతంగా నిర్మించారు. ఎలాంటి పరికరాలు కూడా లేవు. ఆ సమయంలోనే ఓన్లీ చేతితో ఇంత అత్యద్భుతంగా నిర్మాణం చేపట్టారు. నంది విగ్రహం చూడడానికి చూడండి ఎంత అత్యద్భుతంగా చెక్కబడిందో. నున్నగా నునుపుగా రాయి చెక్కబడింది. అంటే అప్పుడు ఎలాంటి మిషన్స్ గానీ, టెక్నాలజీ గానీ లేకున్నా కూడా ఓన్లీ చేతితో ఇలా చెక్కబడింది. ఇది మోడల్ టెంపుల్. అంటే మెయిన్ టెంపుల్ నిర్మించడానికి ఫస్ట్ ఇది మోడల్ టెంపుల్ నిర్మించారు. ఈ మోడల్ టెంపుల్ నిర్మించిన తర్వాత నెక్స్ట్ మెయిన్ టెంపుల్ నిర్మించారు. ఇది శిలాశాసనం. కొన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టెంపుల్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా అద్భుతంగా ఉంది. జీవితంలో ఒకసారైనా ఈ టెంపుల్ని దర్శించుకోవాలి. ఈ కాకతీయ రాజులు నిర్మించినటువంటి చారిత్రక నిర్మాణం ఇది. కేవలము బేస్మెంట్లో ఇసుకతోని నిర్మించి దానిపైన ఈ నిర్మాణం చేపట్టారు. ఈ శాండ్విచ్ టెక్నాలజీని యూజ్ చేసి భూకంపాలు తట్టుకునే విధంగా నిర్మాణం చేపట్టారు. ఇక్కడ ఏనుగులు కొన్ని ధ్వంసమయ్యాయి. ఇక్కడ నంది విగ్రహం చూడవచ్చు ఎంత అత్యద్భుతంగా ఉందో. అంటే శివుడు ఆజ్ఞ వేస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అన్నట్లుగా ఉంది. చెవులు నిక్కబెట్టి ముందు కాళ్ళు పరిగెత్తడానికి రెడీగా ఉండే విధంగా ఈ నంది విగ్రహం అనేది చెక్కబడింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎటువైపు నుంచి చూసినా నంది మనల్నే చూస్తుంది అన్నట్లుగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఈ నంది విగ్రహం అనేది ఉంది. శివుడు ఆజ్ఞ వేయగానే వెంటనే వెళ్ళేలాగా ఇక్కడ నిర్మించబడింది. నల్లని రాయితో ఈ నంది విగ్రహం చెక్కబడింది. ఎదురుగా కాకుండా తల ఒక పక్కకు వంగినట్టు ఈ నంది విగ్రహము చెక్కబడింది. శివుని ఆజ్ఞ వినపడగానే వెంటనే వెళ్ళాలి అనే విధంగా రెడీగా ఉన్నట్లు కనబడుతుంది. చెవులు నిక్కరించి ముందు కాలు రెడీగా పరిగెత్తడానికి రెడీగా ఉన్నట్లు కనబడుతుంది. ఇంత అత్యద్భుతమైన శిల్పుల గొప్పతనం ఇది. మెడలో హారాలు ఇవన్నీ ఎంత అత్యద్భుతంగా చెక్కబడింది చూడండి. ఇక్కడ నుండి టెంపుల్ని చూస్తే మనకు టెంపుల్ వ్యూ అనేది కనబడుతుంది. చాలా అందంగా కనబడుతుంది. చెట్టు కింద శివలింగము, ఆ టెంపుల్ యొక్క ఎంట్రన్స్, అదేవిధంగా మోడల్ టెంపుల్, శిలాశాసనం కనబడుతుంది. చుట్టుపక్కల రీకన్స్ట్రక్షన్ కొన్ని చేస్తున్నారు. ఇంత అత్యద్భుతమైన నిర్మాణము చూసి యునెస్కో వారు మనకి 2001లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. ఈ టెంపుల్ అనేది
శాండ్ బాక్స్ టెక్నాలజీని యూజ్ చేస్తూ నిర్మాణం చేయబడింది. శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఏంటి? అంటే పునాదులు మొత్తం ఇసుకతోనే నింపి వాటిపైన దేవాలయ నిర్మాణం జరిపారు. అంటే భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మాణం అనేది చేయబడింది. నంది విగ్రహం చూడండి ఎంత అత్యద్భుతంగా తీర్చిదిద్దబడిందో. చాలా అందంగా తీర్చబడింది. అత్యద్భుతంగా ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఈ నిర్మాణం అనేది చేపట్టబడింది. గణపతి దేవునికి ఈ నిర్మాణం చేపట్టాలి అని రామప్ప శిల్పికి చెప్పబడింది. ఆ రామప్ప శిల్పి తన 300 శిల్పుల ద్వారా ఇంత అత్యద్భుతంగా నిర్మించాడు. ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారింది. ప్రతి స్కూల్ తరపు నుంచి కానీ, కాలేజీ తరపు నుంచి కానీ, అదేవిధంగా చాలామంది టూరిస్టులు విదేశాల వాళ్ళు కూడా వచ్చి వెళ్తూ ఉంటారు. విదేశాల నుంచి అదేగా మన దేశాలలోని వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబడింది. ఎప్పుడైతే సెలవు దినాలలో చాలా ఎక్కువ మంది వస్తారు. హాలిడేస్లలో చాలా మంది స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు. ఇక్కడ నుండి మనం చూసినట్లయితే టెంపుల్ యొక్క వ్యూ ఇలా ఉంటుంది. టెంపుల్కి 3 ద్వారాలున్నాయి. ఈస్ట్ సైడు, నార్త్, సౌత్ సైడ్ 3 ద్వారాలున్నాయి. చాలామంది స్కూల్ పిల్లలు మేము వచ్చిన రోజు చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు. చాలా స్కూల్స్ వచ్చాయి. పిల్లలకి ఈ టెంపుల్ యొక్క నిర్మాణ శైలి, అదేవిధంగా ఈ టెంపుల్ ఎవరు నిర్మించారో దీని చారిత్రక నేపథ్యం గురించి తెలియజేయడం జరిగింది. ఇది అప్పటి పాకశాల అంటే వంటగది. ఇక్కడ దేవునికి నైవేద్యం వండేవారు. చూడండి చుట్టూ ఒక ప్రహరీ గోడ కూడా నిర్మించారు. రాతితో ప్రహరీ గోడ నిర్మించారు. కిందనేమో మనకి టెంపుల్ బేస్ మొత్తం ఎరుపు రంగు ఉంటుంది. అదే గోపురం మాత్రం తెల్లగా ఉంటుంది. ఈ చుట్టూ బేస్ మొత్తం అంతా కూడా చుట్టుపక్కల దొరికినటువంటి రాయితో నిర్మించారు. అదే గోపురం మాత్రం లైట్ వెయిట్ ఇటుకతోని నీళ్ళలో వేస్తే తేలేటటువంటి ఇటుకతోని నిర్మించారు. ఎందుకంటే ఆ టెంపుల్కి వెయిట్ అనేది ఆ టెంపుల్ మీద పడకుండా ఉన్నందుకు గోపురం
ఇది రామప్ప చెరువు. ఈ రామప్ప చెరువు అనేది రామప్ప టెంపుల్‌లో రేచర్ల రుద్రుడు నిర్మించారు గదా! ఈ చెరువు కూడా కాకతీయులే నిర్మించారు. కాకతీయులో లలో రేచర్ల రుద్రుడు ఈ చెరువు నిర్మాణం అనేది జరపడం జరిగింది. రామప్ప చెరువు 1398 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. రామప్ప చెరువు 1398 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 5000 ఎకరాలకు నీరు అందిస్తుంది. గణపతి దేవుని ఆధ్వర్యంలో చెరువు నిర్మాణం అనేది జరిగింది. మేము ఇక్కడికొచ్చిన తర్వాత బోటింగ్ చేశాము. బోటింగ్ చేస్తే అక్కడ వచ్చేటటువంటి అలలు, అదేవిధంగా ఆ బోటింగ్ ప్రయాణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ బోటింగ్ అనేది ఫ్యామిలీతోని మనము వెళ్ళినట్లయితే ఈ కొండలు, ఈ వాటరు, ఈ అలలు, చాలా ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి ఎంత అత్యద్భుతంగా ఉందో, మన కంటికి కనిపించని దూరములో ఈ నీరు అనేది కనబడుతుంది. ఎటు చూసినా గూడా మనకి నీరే కనబడుతుంది. ఈ చెరువు అనేది చాలా పెద్దగా ఉంది. కాకతీయులు ఎంతో ముందు చూపుతో ఈ చెరువు నిర్మాణం అనేది చేపట్టారు. వ్యవసాయానికి తాగునీరు చాలా ఉపయోగపడుతుంది. అంటే కాకతీయుల యొక్క ముందు చూపు ఎంతో ఉంది. అందుకే వారు ఈ చెరువుల నిర్మాణం అనేది చేపట్టారు. సాగునీరు, తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఇలాంటి చెరువుల నిర్మాణం అనేది జరిగింది. గణపురం చెరువు గానీ, లక్నవరం చెరువు గానీ, రామప్ప చెరువు గానీ ఈ కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగింది. అంటే వారు ఎంత ముందు చూపుతో ఈ చెరువుల నిర్మాణం చేపట్టారో మనకు అర్థమవుతుంది. మాకైతే ఈ బోటింగ్ చేయడం అనేది మా పిల్లలు చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారు. చుట్టుపక్కల చూస్తుంటే ఇలాంటి వాతావరణంలో మనం కొంతసేపైనా గడపాలి అనిపిస్తుంది. చల్లని గాలి, వచ్చేటటువంటి అలలు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ సుదూరంగా కనిపిస్తున్నటువంటి నీరు, ఒకవైపు కొండలు, చాలా అత్యద్భుతంగా, ఆహ్లాదకరంగా, మనసు తేలికగా ఉంటుంది. ఇక్కడే ఉండి కాసేపు సేద తీరితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఈ బోటింగ్ ప్రయాణం అనేది ఫ్యామిలీతో సహా చేసినట్లయితే మంచి అనుభూతిని కలుగుతుంది. ఇది ఒక మెమొరీగా మనకు గుర్తుండిపోతుంది. పిల్లలు చాలా సంతోషపడతారు. వారు మానసికంగా ఆనందంగా ఉండడానికి దోహదపడుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి ప్రయాణాలు చేపట్టడం వల్ల మానసిక ఉల్లాసం అనేది కలుగుతుంది. రామప్ప టెంపుల్‌కి ఇది 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రామప్పకి 1 కిలోమీటర్ దూరంలో ఈ రామప్ప చెరువు అనేది ఉంది. మాకైతే చాలా అత్యద్భుతంగా, ఉల్లాసంగా, ప్రశాంతమైన వాతావరణములో చుట్టూ అలలు, వచ్చే చల్లగాలి ఎంత ప్రశాంతంగా ఉందో. మేమైతే చాలా సంతోషంగా ఎంజాయ్ చేశాము. డ్రైవర్ గూడా ప్రశాంతంగా, నెమ్మదిగా తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఇక్కడ పెద్దలకి 50 రూపీస్, పిల్లలకి 30 రూపీస్ చార్జ్ చేయడం జరిగింది. ఈ బోటింగ్‌కి పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్న పిల్లలకి 30 రూపీస్ చార్జ్ చేయడం జరిగింది.
చిన్న పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఇవి ఒక స్వీట్ మెమొరీ లాగా ఉండిపోయింది. ఇది మా ఫ్యామిలీ. మా ఇద్దరు పిల్లలు. చుట్టూ కొండలు, సుదూరంగా ఉన్నటువంటి నీరు, చల్లని వాతావరణం.